నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం. రెండేళ్లలో క్రీడలు యువజన రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం ప్రకటించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. సాయి కృష్ణది లాకప్ డెత్ అని సిట్ నిర్ధారణ. కృష్ణలంక సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బుధవారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పర్యటించి ప్రతిష్టాత్మకమైన జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జొన్నగిరి గోల్డ్ మైన్ లో ఇక్కడి ప్రజల జీవితాలు మారుతాయన్నారు. గతంలో జొన్నగిరిని స్వర్ణగిరిగా పిలిచేవారని, మన దగ్గర కూడా బంగారం ఉత్పత్తి కాబోతోందని తెలిపారు. భవిష్యత్తులో దేశమంతా జొన్నగిరి గురించే మాట్లాడుతుందని వెల్లడించారు. వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు జొన్నగిరి, ఈ రోజు నుంచి స్వర్ణగిరి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడుండే మీరందరూ చెప్పాలి, స్వర్ణగిరిగా నామకరణం చేసుకుందామంటే గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి చెప్పండి, ఇది స్వర్ణగిరిగా చేసుకుందాం. సమాజంలో మార్పు తెచ్చేందుకే కఠినమైన విద్యాశాఖను ఎంచుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారుల సమిష్టి కృషితో దేశంలోని ఆదర్శవంతమైన ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధిద్దామని పిలుపునిచ్చారు. సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక టీచర్ల బోధనపైనే శ్రద్ధ వహించాలని సూచించారు. మోపిదేవిలో 1.4 కోట్లతో నిర్మించిన హైస్కూల్ నూతన భవనాలను మంత్రి ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో మార్పు తెచ్చేందుకే అత్యంత కఠినమైన విద్యాశాఖను ఛాలెంజ్ గా స్వీకరించాను. గత 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశాం. ఇక ఉపాధ్యాయులంతా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని సూచించారు. నాకు ఏం ఇంప్రూవ్ చేయాలి చెప్పినానా? ఏమైనా ఏం ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి? నేను పుస్తకాలు ఇస్తున్నాం కదా, యూనిఫామ్ అవి వస్తున్నాయి. ప్రభుత్వం సైడ్ నుంచి కావాల్సిన యూనిఫాము, బుక్స్, బ్యాగ్స్ అయినా అందజేస్తున్నాం. అడ్మిషన్స్ చూసుకుని టీచర్ల నియామకం కూడా చేస్తున్నాం, ఎక్కడ గ్యాప్ లేకుండా. మీరు చేయాల్సింది టీచర్ అమ్మ చెప్పినట్లు శ్రద్ధగా చదవాలి, బాగా చదవాలి, రిజల్ట్స్ చూపించాలి. మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తా, మళ్ళీ ఒక్కొక్కరు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ నేను ఇక్కడ మేడం గారు ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మార్కులంతా నాకు అమరావతిలో తెలుస్తున్నాయి. ప్రతి స్కూల్లో ప్రతి మనకున్న స్టూడెంట్ ఎంత మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టులు వచ్చినాయో నాకు మీ అందరి చరిత్ర తెలిసిపోతుంది. మళ్ళీ వచ్చి అడుగుతా సరిగ్గా చదవకపోతే. ఓకేనా? బాగా చదవాలి, మేడం గారు చెప్పిన దానిపైన శ్రద్ధ పెట్టాలి. రెండోది, మీ తల్లిదండ్రుల ఫోన్లో లీప్ యాప్ అని ఒకటి చేశాం. ఆ యాప్ డౌన్లోడ్ చేయించి మీ అకౌంట్ ద్వారా లాగిన్ చేస్తే మీరు అటెండెన్స్ కానీ మీ మార్కులు కానీ అన్నీ తల్లిదండ్రులకి నీట్గా తెలుస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు కంటెంట్ తయారు చేసాం. అన్ని కాన్సెప్ట్స్ అందరికి అర్థం అవ్వకపోవచ్చు. మన క్లాస్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ కొంతమందికి స్పీడ్గా అర్థమవుతాయి, కొంతమంది స్లోగా అర్థమవుతాయి. కాన్సెప్ట్స్ అర్థం కాని వాళ్ళకి వీడియోస్ తయారు చేసాం. సో దట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాప్ ద్వారా వీడియోస్ చూస్తే, ఓహో ఈ కాన్సెప్ట్ నాకు ఈరోజు అర్థం అవ్వలేదు క్లాస్లో, రిఫ్రెషింగ్ కింద ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. శ్రద్ధ పెడతారు కదా.
బాగా చదవాలి, ఓకేనా? మీకు మార్కులు సరిగా రాకపోతే నా మార్కులు తీయేస్తారు నా ముఖ్యమంత్రి గారు. బాగా చదవాలి, మేడం గారు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఏ డౌట్ ఉన్నా కూడా చేయెత్తి మేడం గారిని అడగండి. డౌట్ ఈజ్ అ డౌట్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవాలి కదరా. సో చేయెత్తి మేడం గారిని అడగండి. అమ్మ నాకు ఇది అర్థం లేదు, మళ్ళీ ఒకటి కాదు 2 కాదు 3 సార్లు చెప్పించుకో, ఏం పర్వాలేదు. అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, అది మీరు మర్చిపోవద్దు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ఉపాధ్యాయులు నన్ను సరిగా కౌన్సిల్ చేశారు, గైడ్ చేశారు, బాగా చదువులు చెప్పారు కనుక నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అది మర్చిపోదు. ఓకే అమ్మా, బాగా చదువుతారా? సమ్మేటివ్ అసెస్మెంట్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్లో మంచి మార్కులు రావాలి అంటే మీరు శ్రద్ధ పెట్టాలి. ఓకేనమ్మా, వెళ్ళొస్తా. బాయ్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న, బాగా చదవాలి. సంవత్సరం తర్వాత మాడతా, మంచి రిజల్ట్స్ రాదు. థ్యాంక్ యూ అమ్మా, ఉంటానా? ఆల్ ది బెస్ట్, బాయ్ రా. థ్యాంక్ యూ రా మాధవ్. అందరికీ నమస్కారం. 2 ఏళ్లలో క్రీడలు, యువజన రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నామని, సీఎం చంద్రబాబు సారథ్యంలో యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు 3% ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడంతో 819 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయన్నారు. అమరావతి సచివాలయంలో రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 2 ఏళ్లలో క్రీడలు, యువజన సేవల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. అత్యున్నత స్థాయికి తీసుకొని పోయే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా క్రీడా శాఖలో వివిధ మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్నో కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వం తోడ్పాటుగా ఉంటూ క్రీడాకారులకు చేయూతనివ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు క్రీడలకు సంబంధించి గత 2 సంవత్సరాల్లో చేపట్టిన కొన్ని కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని వదల్చాను. ముఖ్యంగా గత ప్రభుత్వ కాలంలో క్రీడా వ్యవస్థ మన రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తే మా ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లోనే క్రీడల అభివృద్ధి కోసం కావలసిన మౌలిక వసతులు మరియు యువకులకు సంబంధించి ప్రోత్సాహకాలు ఎన్నో ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 6 కోట్ల రూపాయలతో విజయనగరం విజయ్ స్టేడియాన్ని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా తీర్చిదిద్ది దాన్ని డిసెంబర్ 2024లో ప్రారంభించడం జరిగింది. అలాగే 5.7 కోట్ల వ్యయంతో తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పూర్తి చేసి అది డిసెంబర్ 24 కల్లా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా కొత్త ప్రారంభోత్సవాల విషయానికి వస్తే ఖేలో ఇండియా పథకం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుమారుగా 75 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 19 కోట్ల ఖర్చుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, ఆర్టిఫిషియల్ గ్లాస్ ఫుట్బాల్ ఫీల్డ్, టెన్నిస్ కోర్టులు మరియు బాస్కెట్బాల్ కోర్టును ఫ్లడ్ లైట్లతో ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అలాగే కుప్పంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీపర్పస్ ఇండోర్ బ్లాక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరంలో 13.76 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తున్నాం. అలాగే చివరిగా 14 కోట్ల వ్యయంతో గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంను కూడా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇదంతా ఖేలో ఇండియా ద్వారా 25-26 సంవత్సరానికి సంబంధించి 75 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే
జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు ఎన్నో నగదు ప్రోత్సాహకాలు. ఆదరణ పథకంలో భాగంగా 1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో వస్తువులు ఇచ్చామని ఇప్పుడు బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బీసీలు రాష్ట్రానికి బ్యాక్ బోన్ అని, వారు బ్యాక్వర్డ్ క్లాస్ కాదని మంత్రి స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ శాఖ 2 ఏళ్ల ప్రగతిపై బుధవారం అమరావతి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి సవిత కీలక ప్రకటనలు చేశారు. ఆదరణ పథకంలో భాగంగా 1000 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. మరి బీసీ హాస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా మరి 998 బీసీ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 85,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన సర్వేలో బీసీ హాస్టల్ పనితీరు కూడా 78.02% మంది తల్లిదండ్రులు కూడా సంతృప్తి చెందారన్న విషయం కూడా తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో బీసీ హాస్టల్ పట్టించుకోకపోవడం, మరి 5 ఏళ్ళు మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా విధాలుగా ఇబ్బంది పడ్డారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించవలసిన డైట్ బిల్లు, అంటే గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిపోయిన డైట్ బిల్లులు కూడా 110 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అదే విధంగా మరి 104 బీసీ హాస్టల్స్ లో రిసోర్స్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్ఆర్ఎస్ పెట్టడం వల్ల కూడా విద్యార్థులకు అటెండెన్స్ బాగా పెరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి వసతి గృహాల్లో చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే డిఎంఎఫ్ ద్వారాను, సిఎస్ఆర్ ద్వారాను, మరి మన బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా సుమారుగా మరమ్మతులకే సుమారుగా 48 కోట్ల రూపాయలతో మరమ్మతులు కూడా చేయడం జరిగింది అనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి వారికి కావలసిన ఏదైతే నాణ్యతమైన విద్యతో పాటు వారికి నాణ్యతమైన వసతులు, అంటే వసతులు కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మరి మస్కెటో మెష్లు కావచ్చు, అదే కాకుండా వంట సామాన్లు కావచ్చు, మరి అంతే ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, మరి దీనికి సుమారుగా 60 కోట్ల రూపాయలతో బీసీ హాస్టల్స్ కు మరి వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, వారికి నాణ్యతమైన సన్నబియ్యంతో భోజనం కూడా వారికి అందజేశాం. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో కూడా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేశాం. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా హాస్టల్స్ లో 971 టాయిలెట్స్ కూడా నిర్మాణం చేస్తున్నాం. 4 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్, బట్టలు హ్యాంగ్ చేసుకునే స్టాండ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. బీసీ హాస్టల్ విద్యార్థులకు నాణ్యతమైన రుచికరమైన భోజనం అందించటం, అందుకు కావలసిన కుక్కు కమాటీలు కూడా సుమారుగా 415 మందిని, ఆల్రెడీ 260 మందిని ఇచ్చాం. మరి మిగతాది ఈ దగ్గరలోనే ఇవ్వబోతున్నాం. 415 మందిని కుక్కు కమాటీలు కూడా అందజేస్తున్నాం. అదే విధంగా శానిటేషన్ వర్కర్లు కూడా 1791 మందిని మరి నియమించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒకప్పుడు RX 100 తో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యమహా ఇప్పుడు 70 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే హైబ్రిడ్ మోడల్స్ ను తీసుకురావడం అభినందనీయమని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ పొల్యూషన్ ఫ్రీ వాహనాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పన్ను ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. నగరంలోని కరెన్సీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శాస్త్ర ఆటోమేటివ్స్ యమహా షోరూం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ షోరూం ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనం కొనడమే కాకుండా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడం, రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ముఖ్యమని సూచించారు. గత 30 ఏళ్లలో వాహనం రోడ్డు సాంకేతికత పెరిగినప్పటికీ డ్రైవింగ్ విధానంలో ఇంకా మార్పు రావాల్సి ఉందని, ప్రమాదరహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. షోరూమ్ పీపుల్, మై డియర్ ఫ్రెండ్స్, ప్రెస్ అండ్ మీడియా వారికి, యమహా కంపెనీ ప్రతినిధులకు, అలాగే ఈ షోరూమ్కి ఇచ్చేసినటువంటి పబ్లిక్కి, అలాగే షోరూమ్ సిబ్బందికి, ఓనర్లకి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా రవాణా శాఖ ఆంధ్రప్రదేశ్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యమహా కంపెనీ తరఫు నుంచి మరి కొత్త షోరూమ్ ఇనాగ్రేషన్ చేశారు. మన విజయవాడలోని ఇది పెద్ద షోరూము, 3000 స్క్వేర్ ఫీట్తో బిల్డప్ చేశారు. మరి పబ్లిక్ ఏరియానే 1000 స్క్వేర్ ఫీట్తో చాలా డిస్ప్లే మోడల్స్ అన్నీ కూడా పెట్టున్నారు. మరి యమహా అనేది ఒక బ్రాండు. మన RX 100 మూవీ కూడా మీరు చూసింటారు. దాంట్లో మేము చదువుకునేటప్పుడు సుజుకి అండ్ హోండాకి సంబంధించిన తర్వాత యమహాకి మంచి యంగ్ జనరేషన్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి బ్రాండ్.
ఆ బ్రాండ్ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ చాలా క్రేజీ మోడల్స్లో మీరు అన్నీ చూసింటారు. జెన్జీ కొరకు మంచి మోడల్స్ రిలీజ్ చేస్తున్నందుకు మరి కంపెనీ వారికి అలాగే షోరూమ్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి పబ్లిక్ అందరూ కూడా కొత్త మోడల్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈ కంపెనీ వారు ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి హైబ్రిడ్ మోడల్స్ స్కూటర్ రేంజ్లోను అట్లాగే మోటార్ సైకిల్ రేంజ్లో కూడా 70 కిలోమీటర్స్ రేంజ్ వచ్చే వరకు కూడా హైబ్రిడ్ మోడల్స్ రిలీజ్ చేశారు. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉండే మోడల్స్ కూడా రిలీజ్ చేసినందుకు యమహా కంపెనీకి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అట్లాగే పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్కి మంచి ట్యాక్స్ బెనిఫిట్స్ అట్లాగే జిఎస్టీ బెనిఫిట్ ఇవ్వాలని కోరికలో ఉన్నారు. మరి వాటికి సంబంధించి ఎన్నో రీసెర్చ్ కూడా వస్తుంది. యమహా కంపెనీ కూడా చాలా మంచి మోడల్స్ రిలీజ్ చేసినందుకు మరి విజయవాడ ప్రజలందరికీ కూడా ఈ అందుబాటులో వచ్చిన షోరూమ్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే వెహికల్స్కి సంబంధించి మన రవాణా శాఖ నుంచి మేము ప్రతి మీటింగ్లో కూడా చెప్పేది ఏంటంటే వెహికల్ కొనడం ఇంపార్టెంట్ కాదు, వెహికల్ కొన్న తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడం, ప్రమాదాలు లేకుండా చూసుకోవడానికి మన తగిన జాగ్రత్తలు. వెహికల్ టెక్నాలజీ చాలా అద్భుతంగా పెరిగింది గత 30 ఏళ్లలో. అట్లాగే రోడ్ టెక్నాలజీ కూడా పెరిగింది. మరి హ్యూమన్ టెక్నాలజీ, డ్రైవింగ్ టెక్నాలజీలో మటం ఇంకా 30 ఏళ్ల కిందటి పరిస్థితులే మనం వాడుతున్నామని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. కాబట్టి ఈ వెహికల్స్ అందరినీ కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా మంచి షోరూమ్తో మంచి టెక్నాలజీ వచ్చిన వాహనాలని విజయవాడ అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆదరించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి యమహా కంపెనీ వారికి అలాగే షోరూమ్ వారికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి కార్యక్రమం తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీని సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రత్యేక వైద్యం పరిశోధనల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. నవజాత శిశువుల్లో అరుదైన వ్యాధులను ముందే గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్ ప్రారంభించారు. ఈ రేర్ డిసీజెస్ స్టేక్ హోల్డర్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న డిఏడి విశ్వనాథ్ గారికి, ఏడీఏ డాక్టర్ రాజారెడ్డి గారికి, ఇతర మిత్రులకి, ఇతర ఈ రంగంలో పనిచేస్తున్న ఎన్జిఓలకి, మరి ముఖ్యంగా డాక్టర్ ముత్యాల రామయ్య గారికి, ముత్యాల రామయ్య గారికి special thank you sir for lying down exclusively to attend this conference. I'm thankful to you. Thank you very much sir. We really appreciate your support. We really appreciate your support. It's a lot to us. It's you are helping not just me alone sir. You have 5 crores of Andhra Pradesh people are here. You are helping all of them in their own way, in your own way. Thank you very much, sir. We'd like to hear. Thank you, Dr. Garu, for your continuous and relentless efforts for the noble cause. In fact, we have met a couple of months ago. When we met, we discussed this at length. And since then, we have been working on this. Mita, noble foundation, Mita stakeholders, and kuda. So, ప్రోగ్రామ్కి స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు నేతృత్వంలో మా సుమారు 3 నెలల నుంచి మా అడిషనల్ డిఎంఈ డాక్టర్ రాధికారెడ్డి మేడం మరియు డాక్టర్ ప్రశాంత్ దే ఆర్ ఆన్ దిస్ జాబ్ అండి టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ టుడే సక్సెస్ఫుల్గా. దీనికి ప్రోత్సాహం మా గౌర్ గారు, పాత హెల్త్ సెక్రటరీ గారు మరియు ప్రజెంట్ సెక్రటరీ గారు డాక్టర్ శ్రీ సురేష్ గారు కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 12 వాలంటరీ ఏజెన్సీస్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ రేర్ డిసీజెస్ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మంత్రి గారితో కూడా వారు ముచ్చటించడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. రేర్ డిసీజెస్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గారు కూడా మమ్మల్ని కొన్ని సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి, రేర్ డిసీజెస్కి మనం ఒక రిజిస్ట్రీ, మన ఐసీఎంఆర్ రిజిస్ట్రీ లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రిజిస్ట్రీ స్టార్ట్ చేయాలని, అలాగే ఒక మాలిక్యులర్ జెనెటిక్ ల్యాబ్ కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎడ్యుకేషన్ కరికులంలో కూడా మన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇచ్చి హెల్త్ యూనివర్సిటీ వారితో సహకారంతో ఎక్కువ ఎంఫసైజ్ రేర్ డిసీజ్ మీద కూడా పెట్టడం జరగాలని, అలాగే స్టూడెంట్స్ ఎడ్యుకేట్ అయితే కనుక ఎర్లీగా డాక్టర్స్ వాళ్ళు మెంటరింగ్ చేసి ఎర్లీగా డిసీజ్ టెక్నీషియన్, అలాగే దీనికి ఎర్లీగా మనం చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి అనుకోవడం జరిగింది.
తర్వాత ఈ రెడ్డీస్ ల్యాబ్స్ తోటిను దివీస్ ల్యాబ్స్ తోటి ఇట్లాంటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా ఒక సమావేశం ఫస్ట్ వీక్లో ఈ కాస్ట్ బ్రింగ్ డౌన్ ఇవాళ మనము రేర్ డిసీజెస్ స్టేక్ హోల్డర్ మీటింగ్ అనేది మన విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీలో కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున రేర్ డిసీజెస్ అనగానే మనకి అరుదైన వ్యాధులు అంటే మనం అనుకుంటాము ఇది ఎప్పుడో ఎక్కడో వస్తుంది అనేసి, కానీ ఒక 2500 మందిలో ఒకరికి ఉండే అవకాశం ఉంది. ఇవి సుమారుగా 7000కు పైగా ఇలాంటి వ్యాధులు ఉన్నాయి. మనం చాలాసార్లు వీటిని గుర్తించలేకపోతాం, ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతూ ఉంటాం. గుర్తించడం అంటే అర్లీగా డయాగ్నోస్ చేయడం, అంటే వాళ్ళు హాస్పిటల్కి అది జబ్బు అనే వ్యాధిని తెలుసుకొని హాస్పిటల్కి రావడం, లేదా ఆ టెస్టుల ద్వారా దాన్ని కనిపెట్టడం, ఆ తర్వాత కనిపెట్టిన తర్వాత దానికి ట్రీట్మెంట్, ఇలా డిలే అనేది చాలా ఆలస్యం అవ్వడం వల్ల ఆ పిల్లలందరూ కూడా బెడ్ రిడన్ అవ్వడము లేదా వీల్ చైర్ బౌండ్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇందులో చాలా రకాల డిసీజెస్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే వన్ టైం ట్రీట్మెంట్, ఒకసారిగా పుట్టిన వెంటనే కొంత ట్రీట్మెంట్ జరిగితే ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటివి వాళ్ళు ఇంకా జీవితాంతం చక్కగా బాగా ఉంటారు. కొంతమందికి ఏంటంటే లైఫ్ లాంగ్ కొన్ని ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీస్ అని లైఫ్ లాంగ్ చేయాల్సి ఉంటుంది, దానికి ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. కొన్ని మూడో రకం ఏంటంటే వాటికి చాలా కాస్ట్ అవుతుంది, అంటే చాలా ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్ అవసరమయ్యేవి ఉంటాయి. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మనము ఈ జెనెటిక్ ల్యాబ్ అనేది అండ్ కొంచెము రెఫరల్ సెంటర్స్ కానివ్వండి, ఆ తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ వీటిని మీద ఈ సంవత్సరం చాలా దృష్టి పెట్టడం జరిగింది. అండ్ పోలవరంలో మట్టి లూటిపై సాక్షి పత్రిక వైసీపీ చేస్తున్నవి ఫేక్ ప్రచారాలని ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. 2 లక్షలు కాదు, వైసీపీ హయాంలో 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి లూటీ జరిగిందని, దానిపై హైకోర్టు ఎన్జీటీలో కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఫేక్ ఫోటోలతో అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ సాక్షి పత్రిక వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఫేక్ నాయకుడు ఫేక్ పార్టీ చేసే ఫేక్ ప్రచారం ఇది. ప్రతిసారి ఒక ఫేక్ కథ అల్లడం, అడ్డంగా దొరికిపోవడం వీళ్లకు మామూలే అని వ్యాఖ్యానించారు. మళ్ళీ ఫేక్ నాయకులు ఫేక్ పార్టీ చేసే ఫేక్ ప్రచారం, వీళ్ళు చెప్పే అబద్ధ కట్టుకథల ప్రచారం ప్లస్ అడ్డంగా దొరికిపోతారు. ప్రతిసారి ఒక ఫేక్ కథను వదలటం, అడ్డంగా దొరికిపోవటం వీళ్ళకి మామూలే. నిన్న ఒక ఫేక్ పత్రిక, జగన్ రెడ్డి పత్రిక, ఒక ఫేక్ న్యూస్ హెడ్లైన్గా పోలవరంలో కట్టప్పల లూటీ. ఎస్, నిజమే, లూటీ. ఈ ఫోటో కూడా నిజమైన ఫోటోనే. నేను కూడా చెప్తున్నా, నిజమైన ఫోటోనే. లూటీ జరిగిన మాట ఈ ఫోటోలో చూస్తుంటేనే తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈ ఫోటోలో చూస్తే మీ అందరికీ కూడా ఎగ్జిబిట్ నెంబర్ 1గా ఇచ్చాం. ఈ ఎగ్జిబిట్ నెంబర్ 1లో వాళ్ళు రాసిన మాటలు, ఫోటో నిజమైన ఫోటో. ఈ ఫోటో యొక్క మెయిన్ ఫోటో నా దగ్గర ఉంది. ఇది ఫోటో, వాళ్ళు లూటీ జరుగుతున్న దాన్ని ఫోటో ఇది. ఈ ఫోటో 9/2/2023లో తీసిన ఫోటో. ఆ రోజు జరిగిన ఫోటోలో నిన్న సాక్షి పేపర్ మెయిన్ పేపర్లో వీళ్ళు లూటీ జరుగుతున్నారు అని చేశారు. నిజమే, నీ ఫోటో నిజం, లూటీ జరిగిన మాట నిజం. 2023లో జరిగిన ఈ ఫోటో. దీంట్లో కూడా చూస్తే జీటీఆర్ అంటే ఎవరు, జీటీఆర్ లారీల దగ్గర మీద పేరు జీటీఆర్ అంట. మరి లారీలు కూడా అక్రమ దోపిడీ చేసింది నిజం. ఎవరి జీటీఆర్, ఏమి కథ, ఏమిటి దోపిడీ? అసలు వాళ్ళు రాసిన కథనం ప్రకారం అయితే 2 లక్షల క్యూబిక్ మీటర్స్ లూటీ జరిగిందన్న. కానీ 2 లక్షల కాదు, 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ప్రజాధనం లూటీ అయ్యింది. అప్పుడు ప్రభుత్వ అధికారులకి
పట్టిస్తే ప్రజలు విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక మలుపు. ఇది అదృశ్యం కాదు, లాకప్ డెత్ అని సిట్ స్పష్టం చేసింది. సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసి మృతదేహాన్ని మాయం చేశారని సిట్ రిపోర్టులో పేర్కొంది. విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తిరిగింది. ఇది అదృశ్యం కేసు కాదని, పోలీస్ కస్టడీలో జరిగిన మరణమని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చింది. ఈ కేసులో సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మే 6న మార్కాపురం నుంచి సాయికృష్ణను అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారని, అక్కడ కస్టడీలో చిత్రహింసల వల్లే అతను మరణించాడని సిట్ పేర్కొంది. తన కొడుకు పోలీస్ స్టేషన్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించాడని సాయికృష్ణ తల్లి చెప్పిన విషయాన్ని కూడా రిపోర్టులో ప్రస్తావించారు. విజయవాడ కండ్రిగలో మస్జిదియా ఇలియాజ్ మస్జిద్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మైనార్టీ సోదరులకు తాను ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మస్జిద్ నిర్మాణానికి సంపూర్ణ సహకారాలు అందిస్తానని తెలిపారు. విజయవాడ కండ్రిగా పాతపాడు రోడ్డు వంతెన సమీపంలో బుధవారం ఉదయం మస్జిదియా ఇలియాజ్ మసీద్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల మార్కస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ మస్జిద్ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ వైప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ మార్కస్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో విస్తరించి మంచి మార్గం వైపు ప్రజల్ని, అలాగే ముస్లిం సోదరుల్ని మంచి వైపు నడిపిస్తూ ఆ అల్లా ఆశీస్సులతో పనిచేస్తున్నటువంటి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సంస్థ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ రావటం సంతోషం. అది ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే ఇక్కడ మసీదు తబ్లీగ్ జమాత్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అందరికీ కూడా గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనకి హైదరాబాద్ ప్రాంతంలో ఉండేది. రాష్ట్రం విడిపోయినాక ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి 7 లక్షల మంది సభ్యులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి 50,000 మంది సభ్యులకి ఇక్కడ ఆ రోజుల్లోనే దీన్ని స్థలాన్ని కొని ఏదైతే ఇక్కడ కడతా ఉన్నారో, దీంట్లో ఈ నిర్మాణంలో నా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మన రోడ్డు అడిగారు, రోడ్డు చేశాం. వాటర్ అడిగారు, వాటర్ ఇస్తున్నాం. అలాగే ఈ మసీదు పూర్తయి మళ్ళా దీంట్లో అందరం కూడా నమాజులు చేసుకోవడానికి ఇది అద్భుతమైన కేంద్రంగా, అద్భుతమైనటువంటి మసీదుగా వర్ధిల్లేదానికి అల్లా ఆశీస్సులతో అన్ని రకాలుగా కూడా నేను మీలో बुजुर्ग दोस्तों, अल्लाह ताला का शुक्रिया अदा करता हूँ मैं। अल्लाह ताला एक ज़बरदस्त मस्जिद के तामीर का काम में शिरकत होने का मौका मेरे को आपको अल्लाह ताला अता फरमाए। ये जो बुनियादी मस्जिद का यहाँ पर रखना, ये आखिरत का कामयाबी का सबब बन सकता है। इसके वास्ते ये जो मस्जिद मरकज़ तबलीग का जो मरकज़ बनाने का जो नीयत करे हैं, अल्लाह ताला इसमें भरपूर कामयाबी अता फरमाए। इसके अंदर किसी तरीके के रुकावट नहीं, जैसा जिस मकसद का वास्ते यहाँ पर मस्जिद। విజయవాడలో 2017లో జరిగిన గుర్రం బుజ్జమ్మ అనే మైనర్ బాలిక అత్యాచారం హత్య కేసులో తమకు దశాబ్ద కాలంగా న్యాయం జరగలేదని ఆమె తల్లి గుర్రం దుర్గా ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూర్ వంశీ అనే యువకుడు ప్రేమ పేరిట లొంగ తీసుకుని బంధువులతో కలిసి తన కుమార్తెను హత్య చేశాడని ఆమె పేర్కొన్నారు.
అయితే అప్పటికి 1 టౌన్ పోలీసులు నిందితులతో చేతులు కలిపి కేసును తప్పుదోవ పట్టించేందుకు 14 ఏళ్ల బాలిక వయసును ఎఫ్ఐఆర్లో 30 ఏళ్లుగా నమోదు చేశారని, నేటికి అంత్యక్రియల కోసం కుమార్తె మృతదేహాన్ని తమకు అప్పగించలేదని ఆరోపించారు. బాధిత కుటుంబం హైకోర్టులో చేసిన న్యాయ పోరాటం ఫలితంగా బాలిక వయసు 14 ఏళ్లుగా నిర్ధారించిన న్యాయస్థానం దీనిని పోక్సో కేసుగా నమోదు చేయాలని జిల్లా కోర్టును ఆదేశించిందన్నారు. నా పేరు కొండమ్మ. నేను మా చెల్లి, తను చనిపోయిన మా చెల్లి, నేను వాళ్ళ అక్కని. మా చెల్లికి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. న్యాయం చేయాలని మేము మీడియా ముందుకు వచ్చాము. 13 ఏళ్ళు వయసు, తండ్రి కూడా లేడు, తండ్రి చచ్చిపోయాడు. నేను, నా తల్లి, మా చెల్లి, మేము ముగ్గురం బతుకుతున్నాం. మా అమ్మకి ఇంట్లో జరక్క మా ఇద్దరిని పనిలో పెట్టింది. పనిలో పెడితేనే మేము పని నుంచి వస్తుంటే వేలుపూరి వంశీ అనే వ్యక్తి మా చెల్లిని చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి ఆటోలో వేసుకొని సగం దూరం వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఎక్కి పిల్లని ఆటోలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మగారికి చెప్పడం జరిగింది. చెప్పగానే మేమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగా, మీ పిల్ల గురించి మాకు తెలియదు, మీ పిల్ల ఏమైనా మాకు సంబంధం లేదు, మా మీద కేసులు పెడితే మేము ఊరుకోము, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు, మా ఉద్యోగాలు పోతే నిన్ను కూడా చంపేస్తాం, నీ కూతుర్ని చంపేశాం, కంగారు పడమాకు, 3 రోజులు అయ్యి కిష్టిలో శవం అయ్యి ఒడ్డుకు వచ్చిద్ది, కంగారు పడమాకు అన్నారు. మాకు భయం వేసి మేము అంటోను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి 2017 29వ తారీఖుకి వెళ్ళి మేము కేసు పెట్టడం జరిగింది. కాశీ విశ్వనాథం గారు సీఏ గారు కేసు తీసుకోలేదు. 2 రోజులు ఆగండి అమ్మ మాట్లాడదాం అన్నారు. వాళ్ళు పిలిపించి మాట్లాడితే 3 రోజులు ఆగండి లెతికి తీసుకొని వస్తామని కూడా చెప్పలేదు. పిల్ల శవం మీద ఉన్న వస్తువులు అవన్నీ కూడా మాకు గుర్తింపుగా ఇవ్వండి అంటే అవి కూడా లేవు, ఎప్పుడో కోర్టులో ఇస్తారంటున్నారు. కాశీ విశ్వనాథ్ గారు పాత సీఏ గారు 1 టౌన్ పోలీస్ స్టేషన్, ఆయన దగ్గర పాపం తీసుకెళ్ళిన సీసీ ఫొటోస్ ఎవరెవరో తీసుకెళ్ళి కట్టేసి తీసుకెళ్ళి తాగారంట. ఆ రోజు 4 వచ్చారు హైదరాబాద్ నుంచి అమ్మ. ఆ 4 వీళ్ళు మొత్తం బార్ షాప్లో ఫుల్లుగా తాగారని చెప్పాడు ఆయనే. చనిపోయిందమ్మా, చనిపోయింది, అయిపోయింది, నీకు న్యాయం చేస్తా అన్నారు. నాకు ఏ న్యాయం వద్ద. నైట్ 1 గంటకు మేము ఇంటి దగ్గర ఉంటే నేను నా పాప 1 గంటకి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఏంటి సార్ ఇప్పుడు ఇంటికి వచ్చారని గట్టి కడితే ఇళ్ళ పక్కన వాళ్ళందరూ వచ్చి ఈ టైంలో మీరు రాకూడదు, భర్త చనిపోయింది, పిల్ల చనిపోయింది, ఈ టైంలో వచ్చారు ఏంటని అందరూ కేకలు పెట్టగానే దిగెళ్ళిపోయారండి. దిగెళ్ళిపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ పిల్ల చనిపోయింది, ఆ పిల్ల నీకేం కావాలి, ఇల్లు కావాలా, డబ్బు కావాలా అంటున్నారు. ఇల్లు డబ్బు ఎందుకండి, నా పిల్ల శవాన్ని చూపిలా, బాడీ మీద ఉన్న ప్రూఫ్లు కూడా నాకు ఆఖరి చూపు కూడా కనీసం చూద్దామని కూడా అవి కూడా చూపించలేదు. మొత్తం కాశీ విశ్వనాథం దగ్గరే ఉన్నాయండి మా పిల్ల వీడియోలు, ఫొటోస్ అన్నీ. ఆయన ముందుకు వస్తే నాకు న్యాయం జరుగుద్ది. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తున్నా, కేసు టైల్కి వచ్చింది, ఫోస్టోకి వచ్చిందని నువ్వు రాజీకి వస్తావా రావా, రాజీకి రాకపోతే నీ కూతురుకు పట్టే గతే నీకు పట్టుద్ది. ఏం చేస్తాను, నేను ఆడదాన్ని కష్టపడుకోవాలి, నాకు ఎవరూ లేరు, భర్త లేరు, తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు, అనాముగురాలుగా అనాథనే, నేను అనాథనే. ఏం చేయను, బిడ్డను పోగొట్టుకున్న, భర్త పోయాడు, ఏం చేయబోతాను, కష్టపడాలి, తినాలి, ఎక్కడికి వెళ్ళా పేరహామీ ఉంది, వెనకాల పడి చంపుతాం, నీ పిల్లలు చెప్తాను, నీ ఫ్యామిలీ చెప్తాను, ఎక్కడికి వెళ్ళాలి ఫ్యామిలీ. ఆదిలక్ష్మి ఏర్పుల వంశీ, వాళ్ళ అమ్మ సునీత, దుర్గా, వాళ్ళ మేనమామ సీను, ఏం పేరు ఆమె పేరు సుజాతమ్మ, సుజాత ఏదో సునీతను, మొత్తం వీళ్ళు 5 ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేశారు. పైకి వచ్చారు, మా ఇంటికి వచ్చారు నన్ను కొడతాకి. నువ్వు ఈ కూతురు చచ్చిపోయినా 3 రోజులు సమయ తేలొచ్చింది, నువ్వు కంగారు పడకు, మాకు అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అన్నారు. ఉద్యోగాల గురించి నా పిల్లలు పొట్టలు పెట్టుకుంటారండి, ఇది ఎక్కడండి ఆయన చెప్పండి. ఆడపిల్లకి కంటం తప్ప, ఆడపిల్లగా పుడతాం తప్ప, చాలా దారుణంగా చెప్పారు. కనీసం బాడీ కూడా చూపిలా, బాడీ గార్డ్ ఉన్న ప్రూఫ్లు కూడా చూపిలా, కనీసం ఆఖరి చూసి ఏడుద్దామని కూడా అది కూడా లేకుండా చేశారు. నేను స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా నువ్వు బయట కూర్చోమ్మా అంటారు. 3 నెలల నుంచి తిరిగి అలసిపోయానండి. ఎవరో 2 పెద్ద కార్లు వేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నాయి కార్లు, ఎందుకని పెద్ద బయటకు వెళ్ళమన్నారు, ఏదో న్యాయం చేస్తాను. ఏ న్యాయం చేస్తారండి. నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం, జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం. రెండేళ్లలో క్రీడలు, యువజన రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం, ప్రకటించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. సాయి కృష్ణది లాకప్ డెత్ అని సిట్ నిర్ధారణ. కృష్ణలంక సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.